గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మట్టి కొట్టుకుపోయేలా చేసేందుకు అన్ని ఏర్పాట్లు శరవేగంగా సాగుతున్నాయి. ఆయన ఎమ్మెల్యేగా ఉన్న కాలంలో పోలవరం కాలువ గట్లను కూడా తవ్వుకు నమ్మేసుకున్నారు. ఇందుకోసం తన వద్ద పనిచేసే డ్రైవర్లు, వైసీపీ నేతల దగ్గర పనిచేసేవారని బినామీలుగా పెట్టి లైసెన్స్లు తీసుకున్నారు. తీసుకున్న లైసెన్స్లు ఓ చోట అయితే తవ్వేసింది మరో చోట. ఇలాంటి లెక్కలన్నీ విజిలెన్స్ బయటకు తీసింది. దాదాపు 100 కోట్ల మేర అక్రమాలు జరిగినట్టుగా గుర్తించారు. ఎక్కడెక్కడ మట్టి తవ్వారో మొత్తం డీటెయిల్స్ తీసుకున్నాక బినామీ లైసెన్స్ దారులను విజిలెన్స్ అధికారులు పట్టుకున్నారు. వారంతా అసలు తాము వ్యాపారమే చేయడం లేదని, జీతానికి పని చేసుకుంటున్నామని తెలిపారు. మా ఆధార్ కార్డులు జిరాక్స్ కావాలని అడిగితే ఇచ్చామని, ఎందుకు అని అడిగే పరిస్థితి కూడా లేదని చెప్పారు. తమ ఆధార్ కార్డులు పెట్టి వంశీ లైసెన్స్ తెచ్చుకుని తవ్వుకున్నారని వాగ్మూలం ఇచ్చారు. ఇలా మొత్తంగా గన్నవరం నియోజకవర్గంలో జరిగిన దోపిడీకి పూర్తి సాక్ష్యాలు సేకరించారు. రేపో మాపో కేసులు పెట్టే అవకాశం ఉంది. వల్లభనేని వంశీని మొత్తం సూత్రధారి అని స్పష్టం కావడంతో ఆయనపై క్రిమినల్ కేసులు పెట్టడమే కాకుండా 1000 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఉన్నట్టుగా అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం వల్లభనేని వంశీ అడ్రస్ లేరు. ఆయన అమెరికా పారిపోయినా తీసుకొస్తామని అధికార వర్గాలు చెబుతున్నాయి.